సో మార్నింగ్ గాయస్, ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. ఢిల్లీలో ఈరోజు టూర్ మనకి. అండ్ నిన్నంతా మనాలి టు ఢిల్లీ జర్నీలోనే మన వ్లాగ్ కొంచెం జరిగిపోయింది. సో ఈరోజు మొత్తం ఢిల్లీ టూర్, అంటే మొత్తం ఢిల్లీ అంతా కంప్లీట్గా చూడడం, కానీ మాకు నచ్చిన ప్లేసెస్ మేము చూసి అలా క్లియర్ అయిపోతాం. అంటే ఈవినింగ్ మళ్ళీ 7:30 or 8కి ఆగ్రాకి ట్రైన్ ఉంది. సో మళ్ళీ ఆ టైం కల్లా ఈ ట్రాఫిక్ అంతా తిరిగి దాటుకొని రావాలంటే టైం అయిపోతుందని కొన్ని ఫ్యూ పర్టికులర్ సెలెక్టెడ్ ప్లేసెస్ చూస్ చేసుకున్నాం, అక్కడికే వెళ్తాం మేము. సో ఈరోజు నేను ఢిల్లీ టూర్ అది చూపిస్తాను. అండ్ అప్పుడు మనం నైట్ ఉన్న రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం. అండ్ నెక్స్ట్ ఎప్పుడన్నా పోయే రూమ్స్ చూసుకునేటప్పుడు పక్క రేటింగ్ చూసుకొని తీసుకోండి. బడ్జెట్లో బాగుందని చెప్పి తీసుకుంటే బిస్కెట్ అయిపోతున్నాం. కొంచెం ఇక్కడ సర్వీసెస్ చాలా వర్స్ట్గా ఉన్నాయి. రేపు ఆగ్రాలో తీసుకునే రూమ్ కూడా, నైట్ ఆగ్రాలో తీసుకునే రూమ్ కూడా చాలా పర్టికులర్ చూసి తీసుకోవాలి. ఫొటోస్ చూసి అవి చూసి తీసుకుంటే చాలా కష్టంగా ఉంది. అలాగే బిస్కెట్ అయిపోయాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనమైతే ప్రజెంట్ ఇండియా గేట్ లోపలికి ఎంటర్ అయ్యాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇందాక నుంచి వ్లాగ్ చేయడం కుదరలేదు. ఎందుకంటే 26th మనకి Jan 26 రిపబ్లిక్ డే కాబట్టి ఇక్కడ ఫుల్ క్లోజ్ చేస్తారు. ఓన్లీ ఒకటే గేట్ ఓపెన్ చేశారు. ఈ గేట్ నుంచి వెళ్ళాలి. సో మీ గేట్కి అవతల దిగాం కాబట్టి ఇదంతా వాక్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం వెళ్ళే పాత్స్ అన్ని కన్ఫ్యూజింగ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చి 12:14 అవుతుంది. చాలా టైం అయింది. వస్తుంది బ్లాక్గా అంటున్నా. ఓకే, బ్లాక్గా కనిపిస్తే నేనేం చేయలేను అనుకోండి. మన కలర్ అది న్యాచురల్ కలర్, అలా చెప్పుకోవడం బ్లాక్ ఉన్న వాళ్ళు అదే పెద్ద ప్రాబ్లం కాదు, అలవాటు అయిపోద్దులేండి. చాలా దూరం నడిచేలా ఉన్నాను ఇప్పుడు నేను. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండియా గేట్. వావ్, ఇయర్లీ ట్రావెలర్. సో చిన్నపిల్లలు అడుగుతున్నారు మన వ్లాగింగ్ నేమ్ ఏంటని. ఇంతసేపు నడుకుంటుందని అనుకోలేదు, లేకపోతే క్యాన్సిల్ చేసుకుందాం. అంటే మనం ఈరోజు విజిట్ చేసే చాలా సెలెక్టివ్ ప్లేసెస్ కదా, ఇండియా గేట్ చూసేద్దామని వచ్చేసామన్నమాట. బట్ ఎంత వాకింగ్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మొత్తం చుట్టూరు ఇండియా గేట్ చుట్టూరు గేట్స్ ఉంటాయి. ఈ రిపబ్లిక్ డే పెరేడ్ ప్రాక్టీస్ కోసం మొత్తం క్లోజ్ చేస్తారు. ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. అదిగోండి మన వాళ్ళు కనిపించారు. అదిగోండి మన వాళ్ళు కనిపించారు. రెడీ హాయ్ ఇది ఇండియా గేట్. ఓ మై గాడ్, ఎంత ఎంటర్ with hi. థ్యాంక్ యూ, అయిపోయింది మా ఫోటో. హాయ్ గైస్, ఈరోజు మన బ్యాడ్ లక్ ఏంటంటే 26th రిపబ్లిక్ డే, Jan 26 రిపబ్లిక్ డే కోసం ఇక్కడ ఫుల్ పెరేడ్ ప్రిపరేషన్స్లో ఉన్నాయి. బ్లాగింగ్ అసలు సరిగ్గా చేయనివ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు విజిలేస్తూ సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తున్నారు. ఫ్యూ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, ఫ్యూ వీడియోస్ అయితే తీసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఫుల్ అసలు మనల్ని కంప్లీట్గా అయితే ఎక్కడికి తిరగనివ్వట్లేదు. బట్ ఇప్పుడు దాకా వచ్చి మనం ఇప్పటికి వచ్చి ఆల్రెడీ 1 hour అయింది.
బట్ వ్లాగింగ్కే సరిగ్గా అవనివ్వలేదు. పోలీసులు ఆల్రెడీ తిరుగుతూనే పెరట్స్కి ప్రిపేర్ చేస్తూ ఫుల్ మళ్ళీ అక్కడ గ్రాస్లో కూడా కూర్చొని ఇవ్వట్లేదు. ఇక్కడ కంప్లీట్గా ఫొటోస్ దిగినట్లు ఎక్కువసేపు ఉండవట్లేదు కూడా. సో బట్ పర్లేదు, అయినా ఫ్యూ ఫొటోస్ దిగాను, ఫ్యూ వీడియో క్లిప్స్ తీశాను. అవి మన ఛానల్ అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా అయిపోయింది. ఇంకా ఇండియా గేట్ అయితే మన విజిట్ అయిపోయింది. సో ఫైనల్ వ్యూ ఇది. గైస్, మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏపీ భవన్కి వెళ్తున్నాం. మన ఆంధ్ర భవన్కి ఢిల్లీలో ఉంటుంది కదా, ఆంధ్ర భవన్కి అక్కడికి వెళ్తున్నాం. సో ఇదిగోండి హైదరాబాద్ హౌస్. సో హైదరాబాద్ హౌస్ కూడా ఇటువైపే. అంటే మన స్టేట్కి సంబంధించిన ప్రతి విషయం ఇక్కడ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన స్టేట్ ఫుడ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఢిల్లీ వచ్చి పాన్ పరాకులు, ప్రతి ఫుడ్లో పానీపూరిలో కూడా పాన్ పరాక్ టేస్ట్ వస్తుంది అయ్యా. సో మనం మన ఆంధ్ర ఫుడ్ తినబోతున్నాం ఇప్పుడు. కొంచెం హ్యాపీగా ఉంది. 4 రోజుల నుంచి ఈ నార్త్ ఓల్ ఫుడ్లే, మన సౌత్ ఫుడ్ ఏమీ లేదు. సో నడవాలి కొంచెం, కానీ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. ఈ హిందీ ఎదవలతో ఏం పడలేమరా బాబు. ఎందుకంటే ఆంధ్ర భవన్ ఎక్కడంటే అలా అంటాడు ఇలా అంటాడు, మనకేమో ఇక్కడ అడ్రస్ తెలియదు. అంటే వీళ్ళని ఎదవలు అనలేము అనుకోండి, వాళ్ళకి ఆంధ్ర భవన్కి వెళ్ళే పని లేదు, మన అవసరం అది. వాళ్ళు ఎలా చెప్పినా మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరిని తిట్టుకోవడం మనకు అలవాటు అయిపోయింది కదా. కానీ ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నాం భయ్య. ఆంధ్ర భవన్కి వెళ్ళగానే కడుపు నిండా మన ఆంధ్ర ఫుడ్ అయితే ఫుల్ తినేయాలి. నెక్స్ట్ అస్సలు ఫుడ్లో అయితే కాంప్రమైజ్ అయ్యేది లేదు అసలు. మన ఢిల్లీలో తెలుగు పేరు చూశాను. మన ఢిల్లీలో ఆంధ్ర భవన్ క్యాంటీన్కి అయితే వచ్చాం. ఆంధ్ర భవన్ మన తెలుగు ఫుడ్ ఇక్కడ టేస్ట్ చేయబోతున్నాం. అరే ఈ 4-5 రోజులు ఈ హిందీ వాళ్ళ ఫుడ్ తిని చాలా చిరాకు వచ్చింది. మై గాడ్, చాలా హ్యాపీగా ఉంది తెలుగు ఫుడ్ తినబోతున్నాం అని. చాలా ఫాస్ట్గా నడిచేస్తున్నా కూడా. మీకు ఎలా ఉంది తెలుగు ఫుడ్ తింటుంటే 4 days or 5 days తర్వాత ఫుల్ హిందీ ఫుడ్ తర్వాత? అన్ని తెలుగు లెటర్స్ ఇక్కడ. అవును, ఇప్పుడు ఆంధ్ర ఫుడ్ అంతా ఇక్కడ తింటాం. అవును, తెలుగు వాళ్ళు ఉంటారు లోపల. అది కూడా అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫుడ్ కూడా మన తెలుగు స్టేట్స్ టేస్ట్ వస్తుందేమో మేబీ. మరి ఢిల్లీలో కుక్ చేస్తారో మన తెలుగు స్టేట్ నుంచి రప్పించుకొని కుక్ చేస్తారో తెలీదు, బట్ విల్ సీ. ఏపీ భవన్ లోపల క్యాంటీన్ అయితే ఎలా ఉంది, అంతా తెలుగు వాళ్ళే. మనకి సర్వ్ చేసే వాళ్ళు కూడా అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. మొత్తం అందరూ తెలుగు వాళ్ళు. ఫుడ్ కూడా చాలా బాగుంది, మన తెలుగు టేస్ట్ అయితేనే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సంక్రాంతికి స్పెషల్గా ఇక్కడ గేమ్ చేంజర్ ఫ్రీగా వేస్తున్నారంట. సో వీ హ్యావ్ టు సీ. సో మనం ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అయితే చూస్తున్నాం. మరి గేమ్ చేంజర్ ఎక్కడో తెలియదు నాకు కూడా. ఇంకా ఆల్రెడీ వేసి 1 hour అయింది అనుకో స్టార్ట్ చేసి. ఢిల్లీలో సంక్రాంతి పండుగ. బుగ్గలు బొమ్మట్లు కొరికిన కొద్ది దిబ్బట్లు అవి దొరికేదాకా ఇక్కట్లో మన తెలుగు వైపు అయితే ఉంది ఇక్కడ. సంక్రాంతికి ఇక్కడ స్పెషల్ అనమాట మన ఆంధ్ర భవన్లో. తెలంగాణ భవన్ కూడా ఇంకా చేస్తారు.
ఇక్కడైతే ఫ్రీ మెహందీ కూడా ఉంది. దానికోసం వెయిటింగ్ చూస్తున్నా, అది ఎక్కడ ఎంట్రన్స్ అని నాకు ఐడియా రావట్లేదు. ఇది ఫ్రీ మెహందీ. వావ్, ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ లవ్ ఏపీ. ఓకే, మనం ఇక్కడ చూస్తే ఇక్కడ దోశ, వడ అండ్ మొత్తం అంతా మన ఆంధ్ర ఫుడ్డే. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంబూ చికెన్ కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో సంక్రాంతి స్పెషల్ అని చెప్పి మన ఆంధ్ర భవన్ దగ్గర ఇవన్నీ పెడుతున్నారు. అండ్ చికెన్ చీకులు, మొత్తం చికెన్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్. మన ఆంధ్ర సైడ్ ఫుడ్ అంతా ఉంది ఇక్కడ. చాట్, గులాబ్ జామ్, లడ్డు, మన నేతి బొబ్బట్లు కూడా ఉన్నాయి. గులాబ్ జామ్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఏపీ భవన్ దగ్గర మన ఆంధ్రాకి సంబంధించి ప్రతిదీ పెట్టారు, ప్రతి ఫుడ్ ఐటెం పెట్టారు. స్వీట్, హాట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. మన ఆంధ్ర నుంచి వచ్చి కల్టివేట్ అయిన రైస్ అది. జీసీసీ ప్రోడక్ట్స్, మన ఆంధ్ర జీసీసీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. మార్కెట్ బ్యాగ్స్ అన్నీ ఇది ఎగ్జిబిషన్ కమ్ సేల్. ఆత్రేయపురం పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు ఎక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మన ఇంత దూరం వచ్చి ఢిల్లీలో మన తెలుగు సంక్రాంతి సంబరాలు చూడటం చాలా డిఫరెంట్గా ఉంది. సో గాయ్స్, మనమైతే ఇప్పుడు కన్వర్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మినిమం ఒక 500 ప్లస్ అనుకుంటా, 500 పైన పబ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ పబ్స్ అనే కాదు, ఫుల్ బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. స్టార్బక్స్ కూడా ఉంటుంది. మొత్తం బ్రాండెడ్ లగ్జరీ షోరూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మీరు సైడ్ చూసుకున్నట్టయితే ఫుల్ పార్కింగ్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి దీని పక్కన పాల్కా బజార్ ఉంటుంది, అక్కడికి వెళ్ళబోతున్నాం. నేనైతే పార్క్లో కూర్చుందాం అనుకుంటున్నా. పాల్కా బజార్ పైన పార్క్ ఉంటుంది, కింద అండర్ గ్రౌండ్లో షాపింగ్ ఉంటుంది. సో నేను కిందకి వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నాను. సారీ, పైన పార్క్లో కూర్చుందాం అనుకుంటున్నాం. ఏమవుతుందో ఏంటో. మనం వచ్చేది పాల్కా బజార్ ఉంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే
ఇక్కడ పైన అంతా పార్క్ ఉంటుంది. ఇక్కడ కిందకి వెళ్తే అండర్ గ్రౌండ్ బజార్ అనమాట. సో 5 గేట్స్ 6 గేట్స్ ఉంటాయి. మనం వచ్చింది 5th గేట్కి. సో guys, మనం అయితే పాలిక బజార్లోకి ఎంటర్ అవుతున్నాం. సో హాయ్ గైస్, నేను ఇందాక మీకు చెప్పినట్టు పాలిక బజార్లో వ్లాగ్ చేద్దాం అనుకున్నా. బట్ అక్కడ డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ వ్లాగ్ చేయనివ్వలేదు. అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట. అండ్ నెక్స్ట్ నేను ఆ మార్కెట్ మొత్తం ఒకసారి తిరిగేసి డైరెక్ట్ ఢిల్లీ స్టేషన్కి వచ్చేసా. ఇక్కడ అరౌండ్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు ఇంకొక 1.5 అవర్లో ఆగ్రాకి ట్రైన్ ఉంది. నైట్కి ఆగ్రా రీచ్ అయిపోయి అక్కడ రూమ్ తీసుకున్నాం. ఆల్రెడీ రూమ్ బుక్ చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఆగ్రా మొత్తం చూసుకుంటాం. సో మార్నింగ్ ఆగ్రా కలుద్దాం గాయస్. థ్యాంక్ యూ, బాయ్.